సీఎం రేవంత్ రెడ్డిని సినీ ఫెడరేషన్ సభ్యులు కలిశారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, వివిధ సినీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ఏం కావాలో చర్చించుకొని రావాలని కార్మికులకు సూచనలు చేశారు. సినీ కార్మికులను విస్మరించొద్దని నిర్మాతలకు కూడా చెప్పినట్లు కార్మికులకు తెలిపారు. స్కిల్ వర్సిటీలో సినీ కార్మికులకు శిక్షణ ఇస్తామని సీఎం రేవంత్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని సినీ ఫెడరేషన్ సభ్యులు కలిశారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, వివిధ సినీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ఏం కావాలో చర్చించుకొని రావాలని కార్మికులకు సూచనలు చేశారు. సినీ కార్మికులను విస్మరించొద్దని నిర్మాతలకు కూడా చెప్పినట్లు కార్మికులకు తెలియజేశారు. స్కిల్ వర్సిటీలో సినీ కార్మికులకు రేవంత్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామంటూ రేవంత్ తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని సినీ ఫెడరేషన్ సభ్యులు కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? ఎవరెవరు పాల్గొన్నారు? సినీ కార్మికుల సమ్మె తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశం కావాలని చెప్పి అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళందరినీ ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా తెలుగు సినీ పరిశ్రమ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, అలాగే వివిధ సినీ సంఘాల ప్రతినిధులందరినీ కూడా ఇవాళ మీటింగ్ కు వాళ్ళందరినీ పిలిచిన పరిస్థితి. ముఖ్యంగా సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సీఎం ప్రస్తావించాడు. హైదరాబాద్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేద్దామని చెప్పి వాళ్ళతో ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి సినీ కార్మికులకు ఏమి కావాలో చర్చించుకొని మీలో మాట్లాడుకొని చెప్పమని చెప్పి కూడా వాళ్ళకు సూచించారు. సినిమా కార్మికులను విస్మరించవద్దని చెప్పి నిర్మాతలకు కూడా కరాఖండిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సినీ కార్మికుల్లో నైపుణ్యాల పెంపుకు ఖచ్చితంగా సహకరించాల్సిందిగా నిర్మాతలను కూడా కోరారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు కూడా శిక్షణ ఇస్తామని చెప్పి కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సినిమా కార్మికులు తమ నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని చెప్పి సూచించారు. అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని చెప్పి సినీ ప్రముఖులందరినీ కోరారు. చిన్న సినిమా నిర్మాతలకు కూడా సహకరించాలి, వాళ్ళు చితికిపోకుండా ఉండాలని చెప్పి కూడా సూచించారు. పరిశ్రమలో పని వాతావరణాన్ని కూడా ఎవరు చెడగొట్టుకోవద్దు, ఖచ్చితంగా గ్రూపులు గాని తగాదాలు గాని చేయకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు చెప్పిన పరిస్థితి. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళకు సూచనలు జారీ చేశారు. సమస్యను సమస్యగానే చూస్తామని చెప్పి చెప్పుకొచ్చారు. వ్యక్తిగత పరిచయాలు అనేది ఖచ్చితంగా చూసుకోనని చెప్పి రేవంత్ రెడ్డి కరాఖండిగా వాళ్ళతో చెప్పిన పరిస్థితి. సినిమా కార్మికుల తరఫున నిర్మాతలు ప్రభుత్వం చర్చలు ఎప్పటికప్పుడు జరుపుతుందని చెప్పి వాళ్ళకి చెప్పారు. ప్రభుత్వం అనేది అందరిది, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత కూడా నాదని చెప్పి వాళ్లకు హామీ ఇచ్చారు. కార్మికుల వైపు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పి వాళ్లకు డైరెక్ట్ గానే చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఖచ్చితంగా ముఖ్యమని చెప్పారు. సమ్మె జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేనని చెప్పి కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేశారు. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. సినిమా కళాకారులకు కూడా గద్దర్ అవార్డులను ఇచ్చాము. 10 ఏళ్ల పాటు సినిమా వాళ్లకు అవార్డులు ఎవరు ఇవ్వలేదు, గత ప్రభుత్వం కూడా విస్మరించింది. ఇన్ని ఏళ్లలో సినిమా కార్మికులను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరని చెప్పి కూడా సంఘాల నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్పిన పరిస్థితి. ఓవరాల్ గా సినిమా అనేది ఖచ్చితంగా తెలంగాణలో బతికుండాలి. తెలంగాణలో సినిమా పరిశ్రమ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలంటే ఖచ్చితంగా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పారు. మొత్తం 48 మంది సభ్యుల్ని 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ముందే చెప్పడంతో ఈ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తో పాటు మిగతా 24 క్రాఫ్ట్స్ నుండి కూడా మిగతా అంటే అన్ని సంఘాల నుంచి కూడా మొత్తం 48 నుంచి 50 మందికి హాజరయ్యారు. సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా విధి విధానాలను కూడా సీఎం దిల్ రాజు తో పాటు మిగతా ప్రముఖులందరూ సూచించారు. గ్రూపులు పెట్టడం, అలాగే సినిమా కార్మికులను నష్టపరిచే విధంగా ఎవరు ఏ రకమైన మూవ్మెంట్ చేసినా కూడా వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎవరికెవరకు వ్యక్తిగత స్నేహాలు ఇక్కడ ప్రస్తావించకూడదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అనేది కార్మికుల వైపు పనిచేస్తుంది. చిన్న నిర్మాతలను కూడా బతికించే విధంగా, పెద్ద నిర్మాతలు వాళ్ళకు సహకరించే విధంగా ముందుకెళ్లాలి.
ఏ మాత్రం గ్రూపులు తగాదాలు చేస్తే మాత్రం ప్రభుత్వం ఊరుకోదని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళందరూ కూడా సినిమా సంబంధించిన దిల్ రాజుతో పాటు వివిధ సంఘాల నాయకులందరూ కూడా సంతృప్తి చెందారు. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా మాతో మాట్లాడలేదు, ఫస్ట్ రేవంత్ రెడ్డి మాతో మాట్లాడారు కాబట్టి మేమంతా సంతృప్తి చెందాం. ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా దిల్ రాజుతో చర్చించి ముఖ్యమంత్రి ముందు సమస్యను ప్రస్తావిస్తామన్నారు. ఇక ముందు కూడా సమ్మెలు జరగకుండా కూడా తెలుగు సినిమా పరిశ్రమను కాపాడే విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా సంఘాల నాయకులు సీఎం హామీ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.